అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు. ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అనో లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి, అట్లా ఉండదు కదా. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. అమ్మాయిని పెడుతున్నాడు అబ్బాయినా అంటే నేను అనేది ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం. కానీ ఒకవేళ నా కంపెనీలో నేను సీఈఓగా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో విరాట్ కోహ్లీని అనుష్కాని వాళ్ళు పెట్టినట్టు, అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే. వీడు ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా, వీడు వీడియోలు చేస్తాడు, వీడు వెనకాల ఉంటాడు ముందుంటాడు తిరుగుతుంటాడు రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి. ఒక వీడియోకి అట్లా 10 వీడియోస్ చేపిస్తా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ 10 వీడియోస్ చేపించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు. అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రి. ఈడ సీఈఓ నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది. నేను స్క్రీన్ బిహైండే ఉండాలి, నేను బయటికి ట్రిప్స్ వేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు. బట్ ఇట్ వాస్ టూ టఫ్. సో అంత సింపుల్ ఏం లేకుండే. అది కూడా